మన పిల్లల్ని ఐఏఎస్ చేయాలి అని ఏ తల్లిదండ్రులకు ఉండదు, ఉంటుంది, తప్పేం కాదు. కానీ ఎప్పటి నుంచి వాళ్ళకి ఐఏఎస్ సంబంధించిన కోచింగ్ ఇవ్వాలి అనేది క్వశ్చన్ మార్క్. ఈ ప్రాసెస్లో ఐఏఎస్కి సంబంధించి ఒక స్టూడెంట్గా పిల్లలకి 10th క్లాస్ నుంచి ఇవ్వాలా, 8th క్లాస్ నుంచి ఇవ్వాలా అనే ఒకనొక కన్ఫ్యూజన్ ఒక ఎత్తు అయితే, నేను ఈ వీడియో చేస్తున్న సమయం మే ఎండింగ్ ఆఫ్ 2025. మే ఎండింగు, జూన్ బిగినింగ్ అనేవి ఏంటంటే పిల్లల్ని ఏ కోర్సులో జాయిన్ చేయాలి, ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజీలో జాయిన్ చేయాలి అనే అతిపెద్ద కన్ఫ్యూజన్ ఉన్న ఒకనొక ఏరియా. అలాంటి సందర్భంలో ఈ పిల్లల్ని డైరెక్ట్గా ఐఏఎస్ తోటి కూడిన ఇంటర్మీడియట్ అనే ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోర్సులో జాయిన్ చేయాలా, ఐఏఎస్ ప్లస్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోర్సులో జాయిన్ చేయాలా అని కన్ఫ్యూజన్ ఉండడం అనేది అత్యంత సహజమైన విషయం. ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్న సందర్భంలో మరొక పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, ఒకవేళ ఇలాంటి వాటిలో జాయిన్ చేసే అవకాశం లేకపోతే అలాంటప్పుడు మరి మా పిల్లల్ని 8th క్లాస్ నుంచో, 6th క్లాస్ నుంచో, 9th క్లాస్ నుంచో ఎట్లా తీసుకెళ్ళాలి అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మా పిల్లలు ఐఏఎస్ అవుతారా లేదా అనే కన్ఫ్యూజన్. ఇలాంటి అనేకమైన కన్ఫ్యూజన్స్ ఉన్న టైంలో పిల్లలకి ఐఏఎస్ ప్రిపరేషన్ విషయంలో 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అనే వాటిల్లో మీ పిల్లలు ఎక్కడున్నా, ఎక్కడ జాయిన్ చేయాలి, కాలేజ్ ఆర్ స్కూల్, ఏ కోర్స్ జాయిన్ చేయాలి, అది ఎనీ టైప్, డిగ్రీ కానీ, బీటెక్ కానీ, మన ఇంటర్మీడియట్ కానీ, అసలు ఐఏఎస్ అనేది ప్యారలల్గా ఎలాగా డే 1 చేయాలి, ఇవన్నీ ఐఏఎస్ నిమిత్తం కోర్స్ ఏంటి, ఐఏఎస్ నిమిత్తం కాలేజ్ ఏంటి, ఆ కన్ఫ్యూజన్స్ని అవాయిడ్ చేయాలనుకుంటే, క్లారిఫికేషన్ చేసుకోవాలనుకుంటే 8897826108కి ఫోన్ చేయండి. అప్పుడు నా అపాయింట్మెంట్, నా టైం అనండి, పర్సనల్గా కలవడం కానీ లేకపోతే వీడియో కాల్ ద్వారా కానీ చేసుకోండి. కండిషన్స్ అప్లై. అప్పుడు మీకు మన పిల్లలు ఏ విధంగా చదివితే, ఎలా వెళితే ఐఏఎస్ వైపు వెళ్ళొచ్చు అని చెప్పే ప్రయత్నం చేస్తాను.